అంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరు జనసేన క్యాండిడేట్లు నిలబడ్డారు. ఇద్దరికి మేము జనసేన ఓటేసాం. చాలా సంతోషం, అసలు హ్యాపీ చెప్పలేము. అసలు అది చాలా అనుభూతి పడ్డాం. వరల్డ్ గెలితే ఎంత ఆనందపడ్డాము, ఆయన అంతకన్నా ఇంకా రెట్టింపు ఆనందం పడ్డాం. ఇదే పవన్ కళ్యాణ్ గారిని గేట్ కూడా తాకినామని చెప్పేసి అంటారండి, బోల్డ్ మంది అంటారు. ఆ మాటలను పట్టించుకోకూడదు. అవన్నీ ఒక చెవితో వదిలి ఒక చెవితో వదిలేయాలి అంతే. ఇప్పుడు ఆ మాటలు అన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇళ్లలో కూర్చొని బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అది ప్రజలు అలా తీర్పిచ్చారు. మరి నా 9 నెలల క్రితం మహిళ మిస్సింగ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళంగానే వెంటనే పరిష్కారం కూడా అయింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? అసలు అది నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ కరెక్ట్గా పనిచేస్తే సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసి చేయించాడండి. అసలు ఆయన చూపించారు కూడా. ఆల్రెడీ ఎంతోమంది ఉన్నారు చెప్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, అవ్వట్లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నప్పుడే చెప్పాడు, ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు, కిడ్నాప్లు అవుతున్నారు, లేకపోతే ఎటైనా మిస్ అవుతున్నాయి. ఈ సెంట్రల్ నుంచి టీం వచ్చినప్పుడు అందరూ ఎగతాళి చేశారు చాలామందికి. వాళ్ళ తల్లి వచ్చి కంప్లైంట్ చేయగానే నేను డైరెక్ట్ సిపికి కమిషనర్ ఫోన్ చేసి కేసుని పర్సనల్ తీసుకుని వాకప్ చేశారు. ఆల్రెడీ కమిషనర్ ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు జమ్ములో దొరికారు, వచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఈ చోట తీసుకొస్తున్నారు, కలుస్తున్నారని కూడా చెప్పారు. ఆల్రెడీ కలిసే ఉంటారు, ఇంకా అది బయటకు రాలేదు, తీసుకొచ్చే ఉంటారు. అది నిజంగా ఒక రాజకీయుడు కరెక్ట్గా వర్క్ చేస్తే సొసైటీ చట్టం ఎంత కరెక్ట్గా ఉంటుందో చూపించారు. అది నిరూపించబడింది కూడా. ప్రజల సమస్యల కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణి అని చెప్పేసి కూడా ప్రోగ్రామ్ అయితే పెట్టారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం? అది ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు కానీ న్యూస్లో కానీ చూస్తూనే ఉంటున్నాం. ఈరోజు వాళ్ళు పిఠాపురం వెళ్ళినప్పుడు ప్రతి దారిలో ప్రతి గ్రామాన్ని పలకరించుకుంటూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు చూసాం, రోడ్ల మీద జనాలను చూస్తా కాడ అవకాశం లేకుండా వెళ్ళారు. వాళ్ళు ఆయన చక్కగా ఆగి కలిసి ప్రజలతో మాట్లాడి మమేకమై వాళ్ళ పిటిషన్లు, వాళ్ళ కంప్లైంట్లు, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటూ వెళ్తూ అట్లాగా అవన్నీ నెరవేర్చుకుంటూ అవి నోట్ చేసుకుంటూ అక్కడ ఉన్న అధికారుల దగ్గర అడిగి తెలుసుకుని మరీ వెళ్ళారు. వాళ్ళు ఒప్పాడ వెళ్ళారు అక్కడికి, సముద్ర గురికోతకి చూసాం, వాళ్ళు చూస్తున్నాం న్యూస్లోనే, మీరు చూపించిన న్యూస్లోనే. ఇలా రాజకీయ నాయకులు ఎవరైనా ఇలా కక్కా చేసుకుంటే ప్రజా సమస్యలు చాలా వరకు తీరతాయని నా అభిప్రాయం. దేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసేలా చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ చూస్తున్నారండి. పిఠాపురం అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకున్నారు, ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం, లేకపోతే అసలు పిఠాపురం ఎక్కడ గోగులో చెక్ చేసుకోవాలి. వాళ్ళ పిఠాపురం ఇండియాలో పిఠాపురం అనగానే హైదరాబాద్ అన్న అట్లాగో ఇప్పుడు పిఠాపురం మనకి ఇండియా అనగానే ముందు ఢిల్లీని హైదరాబాద్ గుర్తుకొస్తాయి. అలా వాళ్ళ పిఠాపురం ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది అందరికీ. కంపల్సరీ తీసుకొస్తారు. వాళ్ళ పిఠాపురం కంపల్సరీగా అభివృద్ధి అవుద్ది. ఆల్రెడీ అక్కడ రోడ్లు కానీ మంచినీటి వసతులు కానీ అన్నీ ఆయన దగ్గరుండి పరీక్షణ చేసి అక్కడే ఉండి ఓన్ హౌస్ కూడా కట్టుకుని అక్కడే ఉండి సొంత తల్లిలాగా నేను చూసుకుంటాను పిఠాపురం అని చెప్పి ఆయన మాటలోనే విన్నాం మనం. అట్లా కంపల్సరీగా ఆయన అన్న మాటను నెరవేరుస్తాడండి. ఆయన డబ్బుకు ఆశపడే మనిషి కాదు. సొసైటీని ఏదో మంచిగా బాగు చేయాలి, సొసైటీ కూడా కష్టాల నుంచి కొంచెం మంచి పొజిషన్లో రావాలని ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన మనిషి. అవును, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను జీతం తీసుకుని పనిచేస్తాను అనే మాట అన్నారు ఆయన. కానీ ఆ మాటను కూడా వదులుకున్నారు. ఏంటి, పంచాయతీరాజులో ఉన్న నిధులను చూసి అప్పులను చూసి భయం వేస్తుంది, ఉన్నా కొద్ది లోతుకి వెళ్తే 1000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను చూసి నేను జీతం కూడా తీసుకోవడానికి నాకు మనసు రావట్లేదని చెప్పి ఆయన జీతం కూడా తీసుకోకుండా పని చేయడానికి కూడా సిద్ధమయ్యారు. నా వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్నారు ఉంచుతామంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, వీటిపై మీ స్పందన ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టుకున్నారండి. వాలంటీర్ వ్యవస్థ లేకముందు బాగానే పనులు జరిగినాయి, ఉండొచ్చు, మంచిదే. కానీ దాన్ని చెడుగా వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి 5,000 ఇచ్చి జీతం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ, ఎందుకంటే వాళ్ళు ఏవో పనులు చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అదే నిత్యం కాదు. అంతకుముందు ఈ సేవలు ఉండేవి, ఈ సేవలకు వెళ్ళగానే పనులు అయిపోయాయి. వాళ్ళ కొంతమంది వాలంటీర్లు దాన్ని కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు. దాని గురించి వాళ్ళ ఇష్టం, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారండి. ఆ వాలంటీర్లు ఏముందండి, వాళ్ళ సచివాలయం ఆఫీస్లో బోల్ మంది స్టాఫ్ ఉన్నారు. ఒక స్టాఫ్కి వచ్చేసి 10 వార్డులు ఇవ్వచ్చు. ఆ వార్డులు మంచిగా చక్కగా వెళ్ళి ఇవ్వచ్చు, సైన్లు చేసుకుని సంపేసుకొని వాళ్ళ అవన్నీ చేసుకోవచ్చు అండి. కంపల్సరీ ఈసారి ఈ పెన్షన్లు అందరికి ఇచ్చారు, ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. ఎక్కడండి, ఎక్కడ లేదండి. అవన్నీ ఎవరు న్యూస్ ట్రోల్ చేస్తున్నారు అంతే. కానీ ఇదిగోండి మాకు అక్కడ ట్రోల్ చేసినప్పుడు ప్రతి ఒక పెన్షన్ తీసుకున్న అబ్బాయి మాకు 7 ఏళ్ళకి 6,500 వచ్చినాయండి, 6 ఏళ్ళు ఇచ్చారన్న మాట కూడా ఎక్కడ చెప్పలేదు. అదేంటి ట్రోల్ చేస్తున్నారంటే కొన్ని పాత వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు అంతే, కానీ ఎక్కడ లేదు. ఎంతైతే ఇస్తానన్నారో పింఛన్లు అంతా ఇచ్చారు.
ఆ 4,000 పింఛన్ పెంచి ఆ 3 నెలలు 3,000 మొత్తం 7,000 అందరికి ఇచ్చారండి. మా పైన మా నాన్నగారికి వచ్చినాయి. అందరికి న్యాయం జరుగుతుందండి. కానీ ఒకటి ఈ ప్రభుత్వం కూడా ఒకటి ఏంటంటే పింఛన్లు మంచిది ఇవ్వడం, ఈ పింఛన్ల వారికి ఇచ్చి మిగిలిన పథకాలన్నీ తీసేయాలండి. పథకాలు వేస్ట్. మనుషులు మనకు సొసైటీకి కావాల్సిన పథకాలు 3 ఎడ్యుకేషన్, వెల్త్, ఓల్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పింఛన్లు ఈ 3 కంపల్సరీగా ఇస్తే చాలు. మిగిలిన పథకాలు పాలసీ కన్నా వీళ్ళు కూడా ఉచిత బస్సు ఇవన్నీ వేస్ట్ అండి.